మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. ఏం చంద్రబాబు మరి నేనేం పొత్తు అడగలే వాళ్ళే వచ్చారని చెప్తున్నారు. చంద్రబాబు ఆయన పొత్తు అడగకపోతే 3 రోజులు అమిత్ షా 3 రోజులు ఎట్లా ఉన్నాడు పోయి వాళ్ళ కాలకన్నా 3 రోజులు ఉన్నాడుగా. ఇలా ఒక కొత్త ఏంది ముందే మోడీని ఏం తిట్టిండు ఆయన నక్సల్ ఇట్లా ఏదో అసలు నేను రానియను ఆంధ్రాలోకి రానియను ఆర్డర్ చేస్తానడా మా ఆయన అమిత్ షా దాని మీద కారు మీద రాళ్ళు బండుకిండా ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు అందరు కాలు తెలుగు మామూలుగా జనసేన వాళ్ళ కాలు పట్టుకున్నాడు సిపిఎం సిపిఐ వాళ్ళ కాలు పట్టుకున్నాడు ఆయన ఎవరి కాలు ఎవరిని సరిగా చూచిండు అందరినీ వాడుకోవటం వదిలిపారదేమటం అంతే ఆయన బతికే అంతే అధికారంలోకి వస్తా అంటుంది వచ్చారని అధికారం వచ్చాము ఎరగా బగలు తీర్చిండు ఇప్పుడు బగలు తీగిపోను ఇది కదా ఎప్పుడు చచ్చిండంట ఆయన వాళ్ళ కాలకాడికి పోయి 3 రోజులు ఉండే నేను మళ్ళా బీజేపీ వాళ్ళు నేను కలవలేదు వాళ్ళే రమ్మన్నారు అంటాము ఆయనకి అలవాటు అయితే ఇలా కొత్త ఉంది ఆయన ఇప్పుడు మామూలుగా వాళ్ళ మామను ఎన్ను పొడిచిన కాడ నుంచి అది అలవాటు ఆయనకి ఇంకేముంది ఒకటి చెప్పేది పవన్ కళ్యాణ్ ఏవో ఫైట్ వేసి వాళ్ళు వస్తుంటాడు పోతుంటాడు ఫైట్ వేసే కానీ ఎరక మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము వస్తాడు ఎప్పుడు కనపడతాడు పోతాడు అంతే ఏముంది ఆయన పోయినసారి ఏడ ఒక సీటు కూడా రాలేదు ఒక సీటు వచ్చింది ఆయన 2 చోట్లకి ఏడ గెలిచిండు ఇప్పుడు అంతే ఏదో డబ్బుల కోసం పోయి వాళ్ళ కాలు పట్టుకుంటాడు అంత తప్పేమి లేదు. కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా మరి కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా సరేలే నేనంటా ఇక్కడ కూర్చొని నేను కూడా అంటా ఇక్కడ కూర్చొని కేఎం పాలనలా ఇప్పుడు కేఏ పాల్ పెట్టారా పవన్ కళ్యాణ్ పెట్టారా ఎవరు ఇద్దరు ఇట్లా ఎవరు పెట్టారు కేఏ పాల్ పెట్టారా పవన్ కళ్యాణ్ పెట్టారా ఎవరు అదే నాకు అదే కేఏ పాల్ అంటవా వాడు మగోడిగా మాట్లాడుతుండ ఆయనకి ఏమన్నా కానీ ఈయన బీజేపీని కూడా తిట్టిండుగా ఈయన కూడా చంద్రబాబు నాయుడు తిట్టిండుగా చంద్రబాబు నాయుడు కూడా తిట్టిండుగా పవన్ కళ్యాణ్ ఆయనకి మాలోడు పాచిపోయిన లడ్డు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయినరా ఇవన్నీ మామూలే. ఎట్లా జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఏమేమి వస్తున్నాయి పథకాలు? అమ్మఒడి వస్తున్నాయి జనానికి అందరికీ వస్తున్నాయి అంటే నాకేం లేవు కానీ ప్రతి వాళ్ళు ఈ గ్రామంలో ప్రతి ఒక్కడికి వస్తున్నాయి రాకుండా ఎవరికి లేదు ప్రతి ఒక్కడికి వస్తున్నాయి ఆనవడం అనేది లేదు. నీకేం వస్తున్నాయి? నాకు రైతు భరోసా వస్తున్నాయి. ఎంత వస్తుంది రైతు భరోసా? నాకు 2 ఎకరాలు ఉంది కదా 2 ఎకరాల పొలం ఉంది నాకు. ఎంత వస్తుంది? మొత్తం అంటే సంవత్సరం 10,000 15,000 వేస్తున్నాడు కదా తీసుకోండి. మౌలి గారు కొంత వేస్తున్నాడు ఈయన కొంత వేస్తున్నాడు వస్తున్నాయి. అంత బాగుందా మరి? బాగుంది. జగన్మోహన్ రెడ్డి బాగుంది. ఇప్పుడు ఇక్కడ లోకేష్ ఇద్దరు పోటీలు ఉన్నారు. లోకేష్ లాగుతాడు లోకేష్ ఏం లాగేస్తాడు ఏం తెలిసింది దానికి ఏం చేశాడు 10 సంవత్సరాలు చేశారు వాళ్ళు ఏం పని చేశారు చేసేవాడు బాగా చేశాడు ఆయన ఏం చేశాడు ఏం చెబుతాడు అది చేసి చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు చేయక నీకు ఎట్లా రేపు అదని ఇదని చెబుతాం బురద చాలుతాం అదయ్యా నువ్వేం చేయలే మళ్ళీ రాడు ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ ఓసీపీ పార్టీ ఆయన ఎందుకు వస్తాడు రాడు పైన జనం చెబుతాం అటు చెప్పి కమ్మకు చేయటం బురద చాలుతాం ఆడే చేసాడని ఇక ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది అక్కడ కూకుండా గాలి లేక దొడ్డుకుండా దొడ్లు లేక మరి ఇది వచ్చిన దొడ్లు కట్టించాడు చక్క ఫ్యాన్లు వేపించాడు పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వస్తానికి బాగుంది రోడ్లు పోపించాడు ఆడ పోపించాడు అదేమంటే అదే ఇదని చెబుతారు కానీ ఏం చేద్దాం ముందు సీదోలు వాళ్ళే ముందు తర్వాత ఈ తోలుకున్నాడు అదే ఈ తోలుదంగా అంటాడు 100 అడుగుల రోడ్డు హైట్ పెట్టి తోలిచ్చింది వాళ్ళే తర్వాత ఈ తోలుకున్నాడు అదేమంటే నువ్వు తోలుకు తెంగావు లారీలు తోలు తెంగావు ఉచి తోలు తెంగావు సైకోవాడు బొయ్కోవాడు అంటాడు ఆయన విన్నావా ఆ సైకోడు ఆయన తెలుసా ఏం తెలుసు మంగళగిరి రద్దు ఆడో తెలియదు ఆయనకి సరిహద్దు నీకు ఆడో తెలియదు నీకు బార్డర్ ఆడో తెలియదు. లావణ్య గారు గెలుస్తారా? బ్రహ్మాండం గెలుస్తుంది గెలిచేది మళ్ళీ ఎన్ని స్థానాలు గెలుస్తారంట మొత్తం? నాకు ఏమీ చదువులేదు ఎన్ని తరంగానే ఓసీపీకి వెళ్తాం గ్యారెంటీ. రైట్ ఓకే బాబాయ్. మీ పేరు ఏం? నా పేరు చిన్నపరెడ్డి. ఎక్కడ ఉంటారు? తలుబుద్ది ఇక్కడే కోలపల్లి. ఎన్ని సంవత్సరాలు విజయవాడకు వచ్చి? జగన్ వచ్చా 50,000 పైన. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ రెడ్డి పరిపాలన లేదు కొడుకు పరిపాలన లేదు
ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న చిన్న భేద శతక సిటీలు ఉండకూడదంట, ఆ వార్తలు వస్తున్నాయి. మరి అది వీళ్ళు ఏం ఆలోచించుకుంటారో మరి ఆలోచించుకొని రేపు ఓట్లు వేయాలి జనం. ఆయన వచ్చే మటుకు భేద బెతక చిన్న శతక ఉంచడు. దాన్ని బట్టి జనాభా ఓట్లు వేయాలి. జగన్ మంచిగా చేస్తున్నా అంతా, జగన్ మంచి చేస్తున్నాడు. ఏమైనా వచ్చినా నీకు పథకాలు అందరూ సొమ్ము తిన్నోళ్ళే. ఏది పొలం మీద కానీ పెన్షన్లు కానీ ఏమైనా కానీ ఆయన సొమ్ము తిన్న వాళ్ళు ఎవరూ లేరు. నీకేమేమి వస్తున్నాయి పథకాలు ఇప్పుడు? నాకేం పింఛన్ వస్తుంది. ఏడవ తెచ్చుకుంటావు పింఛన్? పింఛన్ ఏడవ తెచ్చుకుంటావు? గవర్నమెంట్ ఆఫీస్ కాడ పోయి తెచ్చుకుంటావు? ఇంటికి పోయి ఇస్తారు. ఇంటికి పోయి ఇస్తారా? ఇంటికి పోయి ఇస్తారు. ఇంటికి వచ్చే తెల్లారుతారు 5ంటికి వెళ్తారు. ఆ ఇబ్బంది ఏం లేదు. ఇంకేం వస్తున్నాయి పథకాలు? ఇంకేలా పొలం మీద ఒక 3 ఎకరాల పొలం ఉందిలే, అవి పడుతున్నాయి 5,500. అది బాగుందా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పడేది. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. 3 ఓట్లు ఎవరికి వేస్తావు? జగన్కే. జగన్కే సుమారుగా 175 స్థానాలు ఉన్నాయి కదా, ఎన్ని సీట్లు గెలుస్తాడు అంటావు జగన్? జగన్ వస్తాడు, మెజార్టీతో వస్తాడు. అధికారంలోకి అయితే వస్తారా? అధికారం బాగానే వస్తాయి. వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎన్ని చేసినా వాళ్ళు ఎరికేసారు. డిపాజిట్లు వచ్చినాయా? పవన్ కళ్యాణ్ సీఎం అయితే అంటుంది కదా, మరి ఏ సీఎం పాడవి డిపాజిట్లు కూడా రావు. అంతేనా? వాడు జగన్ కలుస్తాడని వాళ్ళ కాంప్లెక్స్లో ఉంటాడు పప్పుల మార్కెట్లో. 3 లక్షలు పందెం కాశాడు ఇప్పుడు. 3 లక్షలు ఇది తెలుగుదేశం మీద. మళ్ళీ జగన్ వస్తాడా? వస్తాడనే 3 లక్షలు పందెం కాశాడు. రైట్ బాబాయ్, ఓకే. పశ్చిమ నియోజకవర్గంలో కొత్త పేరు తెరపైకి వస్తుంది సుజనా చౌదరి గారు. భారీ మరి డబ్బులున్న వ్యక్తి, ఫైనాన్షియల్ గట్టి క్యాండిడేట్ కదా, మరి ఆసిఫ్ గారు తట్టుకోగలుగుతారా? పశ్చిమ నియోజకవర్గంలో పేరు పెట్టి చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నారు. 100 కోట్లు ఉన్నోళ్ళు. డబ్బు అన్నిటి సార్లు పనిచేయదు. ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఆయన మొహం తెలుసా? ఒకవేళ ఆయన నిలబడి ఆయన నమ్మి ఆయనకు ఓటేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా? ఆయన మొత్తం ఢిల్లీ రాజకీయం, గల్లీ నాయకుడు కాదు. ఇప్పుడు ఆసిఫ్ అనే వ్యక్తి ప్రజాబలం ఉన్న నాయకుడు. నువ్వు 100 కోట్లు ఉన్నా ప్రజాబలం ముందు రద్దు. ప్లస్ స్థానికుడు, మనకి ఏ సమస్య ఉన్నా సొంతంగా ఇంటికి వెళ్ళి మాట్లాడగలగచ్చు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆసిఫ్ అన్న. ఆసిఫ్ అన్న ప్రజాబలం ముందు సుజనా చౌదరి డబ్బు దేనికి పనిచేయదు. సుజనా చౌదరి కాదు, ఇప్పుడు ఎవరో దొరక్క ఆసిఫ్ ఇక్కడ విన్ను. ఆసిఫ్ విన్ను డిక్లేర్ కాబట్టే వాళ్ళు ఎవరిని తీసుకురావాలి? డబ్బున్నోని తీసుకురావాలి. వీళ్ళు సాలరు అనుకున్నారు. 4 సుజనా చౌదరులు కలిసినా కూడా ఆసిఫ్ గెలుపుని ఆపేవాళ్ళు లేరు. డబ్బు తీసుకుంటారు. డబ్బు ఎవరికి చేయదు కాదు, డబ్బు తీసుకుంటారు. కానీ ఆసిఫ్ అన్నకే ఓటేస్తారు. ఎందుకంటో చెప్తున్నాను కదా, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు పంజా సెంటర్లోనే ఉంటాడు. ఎప్పుడూ డోర్ తెరిసే ఉంటుంది, ఆఫీస్కి కానీ ఇంటికి కానీ. అన్నా నాకు ఈ కష్టం అంటే పరిగెత్తుకొచ్చే మనిషి కావాలా అన్నా అని చెప్పుకోవటానికి ఆఫీసులో కానీ ఇల్లు కానీ ఎక్కడో కూడా తెలియదు. ఢిల్లీ పోవాలంటే ఇక్కడ వాళ్ళకి ఎవరి వల్ల కాదు. సుజనా చౌదరి అనే వాడు ఎవరికన్నా తెలుసా? పెద్ద వాళ్ళు, ఆఫీసులు, బడా పారిశ్రామికవేత్తలు, బ్యాంకులు లోన్లు ఇచ్చిన వాళ్ళకి తప్ప. బ్యాంకులు లోన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఎందుకు గుర్తు? బ్యాంకు లోన్లు తీసుకొని ఎగ్గొట్టాడు కాబట్టి. ఎంతమంది సుజనా చౌదరి వచ్చినా ఇలాగ గుండు కొట్టించి పంపించడం తప్ప ఎవ్వడు ఆసిఫ్ అన్నని ఏం చేయలేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు. పశ్చిమ నియోజకవర్గంలో మే 13 ఎలక్షను, జూన్ 4 రిజల్ట్ రెపరెపలాడిపోద్ది. అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడిద్ది. రెండోసారి జగన్ అన్న ముఖ్యమంత్రి. పేరేం పేరు? శివ అండి. శివ. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? ఏ పథకాలు ఏమేమి వస్తున్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లోనే పింఛన్ వస్తుంది. మళ్ళీనేమో పిల్లలు ఏమో మాకు ఎవరికి చంటి పిల్లలు లేరు, ఇంకా రాలేదు పిల్లలకి. అమ్మఒడి నెక్స్ట్ వస్తాయి. మళ్ళీ పిల్లలకి పింఛన్ ఏడవ తెచ్చుకుంటావు, నీకు ఇచ్చి ఇస్తారా? ఇంటి ముందుకు వచ్చి ఇస్తున్నారు. 1 తారీఖు వస్తున్నాయి. ఎప్పుడు వచ్చి ఇచ్చిపోతారు? ఉదయం 6 గంటలకల్లా వస్తున్నారు. ఎంత ఇస్తారు పింఛన్? 3000. బాగుందా మరి? ఇంతకుముందు చంద్రబాబు ఇచ్చిందా ఇట్లా? చంద్రబాబు ఎవరో మాత్రం వీళ్ళకి రాలేదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు. అవి అంతవరకు మనకు తెలియదు. తెచ్చుకునే వరకు ఇప్పుడు వరకు నాకు పింఛన్ మాత్రం జగన్ పరిపాలన మాత్రం ఇంటికి వచ్చి ఉదయం పొద్దున 6 గంటలకల్లా వస్తున్నాయి. 3000 ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. గుమ్మం కొట్టి ఇస్తున్నారు. బియ్యం వారింట్లో వచ్చి బియ్యం కూడా గుమ్మం ముందుకు వచ్చి వ్యాన్ వేస్తుంది.
పరిపాలనలే బాగానే ఉన్నాయి. మళ్ళీ జగన్ కోటేస్తావా? జగన్ గారికి ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో మొత్తం? 8 ఓట్లు ఉన్నాయి. ఎన్ని? 8. 8 ఓట్లు జగన్. 5 మాకు పిల్లలు, ఇద్దరం పెద్దవాళ్ళం, 8 మంది మొత్తం. ఇంకేమేమి పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలంటే ఇంకా మా ప్రస్తుతానికి మాత్రం మాకు అవి వరకు అందుతుంది. అమ్మ ఒడి అవి మాత్రం చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా స్కూల్లో వేయలేదు. వేస్తే నెక్స్ట్ ఆయన గెలుస్తాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి పిల్లలకు కూడా అయ్యే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థి ఎవరు తెలుసా నీకు? లావణ్య అని పోటీ తెలుసండి. లావణ్య తెలుసా? మురుగుడు లావణి. మురుగుడు లావణ్య తెలుసా? తెలుసు. ఇప్పుడు మురుగుడు లావణ్య గెలుస్తుందా? ఆమె గెలుస్తుంది. ఆమె గెలుస్తానే జగన్ పార్టీ కాబట్టి ఆమె గెలుస్తుంది. జగన్ మనిషి కాబట్టి ఆమె. ఇళ్ల పట్టాలు అప్లై చేసుకున్నావా? ఇళ్ల పట్టాలు అప్లై చేసుకున్నాను. వచ్చిందా? వచ్చింది. ఎక్కడ? అటు ఇచ్చారు. ఎటు? కట్ట మీద అటు శుభ్ర అంటే ఎటు ఇచ్చారు? ఊరు తెలియదు. ఏ ఊరు? ఎవరే మాకు తెలియదండి. అటు కట్ట మీద వెళ్ళాం. ఇల్లైతే వచ్చింది. ఊరు తెలియదు. వెళ్ళి చూసుకొని వచ్చాం. కాగితాలు కూడా వచ్చినాయి. పెట్టుకొని ఉంచుకున్నాం. అది ఆయన ఓకే అంటే వెళ్తాం. అప్పుడు అది జగన్ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. రైట్ అమ్మా, ఓకే. బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. అది మళ్ళీ ఆయనే రావాలి. అది మా సందర్భం మాత్రం అది ఉన్నాయి చెప్తున్నాము. రైట్ అమ్మా, ఓకే.